డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఇప్పుడున్న జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదా యంగ్స్టర్స్ కొంతమంది పేర్స్ ఉంటారు, లవ్ చేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సడన్గా వాళ్ళు కనుక విడిపోతే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు చావు పరామర్శకు వచ్చినట్టు చేస్తారు. అంటే వీళ్ళకి ఆలోచించేటువంటి టైం కూడా ఎవరో అంటే కదా తెలిసింది ఏం జరిగింది, వీళ్ళే దరిద్రంలో కూరుకుపోయి ఉంటారు. అసలు ఎలా అనంటే దీన్ని ఎలాగా ఏ విధంగా చేయాలి, ఆ గ్యాప్ కూడా ఎవరో వచ్చేస్తారు, మీద పడిపోతారు. ఎంత క్యూరియాసిటీ ఉంటుందనంటే పక్కన న్యూస్ మీద విడిపోయారంట కదా, విడిపోవటం అనేటువంటి విషయాన్ని ఎంత బలంగా తీసుకుంటారంటే, నేను ఇవాళ అంటే నేను కొంతమందిని చూసిన దాని ప్రకారం చెప్తున్నానండి. బాబు మనిషి పోయాడు, అక్కడికి వెళ్ళి పరామర్శించడం అంటే కూడా దానికి కూడా వెళ్ళరు, కానీ దీన్ని మాత్రం వచ్చేస్తారు. అలా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడ వాళ్ళ పోల్చాను. మనిషి పోతే ఇంత క్రౌడ్ ఉండదు మేడం, పోరు. కానీ విడిపోతున్నారు అనగానే విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, చావుకి వెళ్ళాడు అనుకో, రేపు పొద్దున ఈ చావు కూడా నాకు వస్తే అనేటటువంటి సత్యాన్ని వాడు జీర్ణించుకోలేడు. అందుకని వాడు పోడు. వాటిలో ఒక భయం కావచ్చు, లేకపోతే దాన్ని భరించలేనటువంటి సిచ్యుయేషన్ కావచ్చు, లేకపోతే పోయినాడు అట్టాకు పోయాడు కదా, మళ్ళీ ఆడి కోసం పోవటం ఎందుకు, నా పనులు నాకున్నాయి, బతుకున్నా నాకు నేను బతుకుండాలంటే నా పనులు నేను చూసుకోవాలనుకొని విడిపోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు రెండో చెప్పావు చూసావా, విడిపోతే మాత్రం జనాలందరూ ఎందుకు వస్తారో చెప్తాయి. ఎందుకు వస్తారంటే వాడికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని. అర్థమైందా బాబా? కానీ ఇలా ఆలోచించుకునే టైం కూడా ఎవరండి కాదు, వాళ్ళు ఎలా విడిపోయారు అనేటటువంటి విషయం మీద వీడికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో ఒకటి. రెండోది, ఒకవేళ వాడు బ్రేకప్లో ఉన్నాం లేదా ఆమె బ్రేకప్లో ఉందా అనగానే, అరే మన కమ్యూనిటీలోకి ఒకడు వచ్చేసారు, కమాన్ వెల్కమ్. ఎందుకంటే అప్పటి వరకు వాడు ఒక విధమైనటువంటి బాధలో ఉంటాడు. అరే ప్రపంచంలో అందరు బాగానే ఉన్నారా, నేను మాత్రమే విడిపోయాను, నా లవర్ మాత్రమే నన్ను వదిలేస్తే నేను ఒంటరిగా మిగిలిపోయాను అనుకున్నాడికి ఇంకొక జంట దొరుకుతాడు. కాబట్టి వీడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఎరా నిజమా అని. లేకపోతే ఆమె పరిగెట్టుకుంటూ వస్తే నీకు కూడా అలాగే జరిగిందా, ఓకే అనుకో, ఏమే ఇంతేనే అనుకుంటూ వస్తారు. రైట్. ఈ మధ్య నేను విన్నది ఏంటంటే, బ్యాచిలర్ పార్టీల గురించి మొన్న ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్రేకప్ పార్టీలు జరుగుతున్నాయి, నీకు ఆ సంగతి తెలుసు? నీ దుంపదగా మనిషి పుట్టినరోజు చేసుకుంటున్నాడంటే అర్థం ఉంది, చావు రోజు నీ నలుగురితోటి షేర్ చేసుకుంటున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే చావు పుట్టుకలు అనేది మనిషి జీవితంలో బాధ్యతల్ని గుర్తు చేస్తాయి. పుట్టినరోజు చేసుకోవడం వెనక ఉన్నది ఏంటి అని అంటే, ఒరే నీ ఆయుష్లో నుంచి 1 సంవత్సరం వెళ్ళిపోయింది, ఇంకా నీకు ఇది ఇంత ఉంది, నువ్వు ఇక్కడ నెక్స్ట్ నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఇవి ఉన్నాయి, నీ చుట్టూ బాధ్యతలు ఇవి ఉన్నాయి, జాగ్రత్తగా సంతోషంగా ఒరే ఏ విచారాలు అయితే ఉన్నాయో అవి వదిలేసి, ఒరే ఈ సంవత్సరము ఇక నుంచి ఎటువైపు వెళ్తున్నావు, నువ్వు తిరోగమనం వైపు వెళ్తున్నావు, పురోగమనం అయిపోతా ఉంది ఇక్కడ. కాబట్టి పురోగమనాన్ని తీసుకొని తిరోగమనం వైపు పురోగమనాన్ని పెట్టుకో అని చెప్పేటటువంటిది పుట్టినరోజు. చావుకి 10 మందిని ఎందుకు పిలుస్తామంటే, ఒరే వీడు బ్రతికి ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో చూడండి, వాడి నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటి, వదిలేయాల్సినటువంటివి ఏమిటి. అలాగే మనతో నిన్నటి వరకు ఉండి మనతో జీవితాన్ని పంచుకున్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడో, కాబట్టి వాడికి మనము ఇవ్వాల్సినటువంటి శ్రద్ధాంజలి ఘటించాలి, వాడి స్మృతుల్ని నెమరు వేసుకోవాలి, వాడి ఆత్మతోటి మనం మమేకమై ఉండాలి అనేటటువంటి ఒక దీంతో చేసుకుంటాం. ఇప్పుడు బ్రేకప్ పార్టీలు ఏంటారు అబ్బాయి, నాకు అర్థంగా అడుగుతాను, ఇది ఎందుకు చేసుకుంటున్నారా నాకు అర్థమై సావలేదు. సరే ఒకరోజు ఆలోచించాను, బ్రేకప్ పార్టీలు ఎందుకు చేసుకుంటున్నాడు వీడు అని అంటే, విషయం ఏంటంటే వాడు అప్పటి వరకు ఒంటరిగా ఉంటాడు, ఆమె అప్పటి వరకు ఒంటరిగా ఉంటుంది. ఎందుకంటే ఈడు ఆమెను ఇంకొకరితో కలవనీడు, అది ఈయన ఇంకొకరితో మాట్లాడనీదు. అప్పటి వరకు కరువాసిపోతాడు మనుషులకి. ఎప్పుడైతే ఈడు వదులుతాడో, ఎప్పుడైతే అది వదిలేస్తుందో, దీనమ్మ జీవితం ఏమవుతుందో అంటే మొత్తం అందరినీ పిలిచేసి కూర్చోబెట్టేసి వాడు ఏడవడం కాదు, వాడు ఆనందాన్ని పనిచేసుకుంటూ వాడు కోల్పోయినటువంటి స్వాతంత్రం తిరిగి వచ్చినందుకు వాడు మళ్ళీ బ్రేకప్ పార్టీ చేసుకుంటున్నాడు.
2 days ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ వెతుకులాట. ఇది ఎట్లా ఉంటుందంటే నాగరాజు, పురిటి వైరాగ్యం శ్మశాన వైరాగ్యమే, బ్రేకప్ వైరాగ్యాలు కూడా. ఇప్పుడు మనం బ్రేకప్ వైరాగ్యం అనాలన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, పురిటిలో కూడా అంతే. పురిటి నొప్పులు పడేటప్పుడు ఆడదనుకుంటుంది, అమ్మో మగవాడిది ఏముంది, క్షణం సుఖం వాడు అనుభవించేసి వెళ్ళిపోతాడు, అరే ఆడది చూడు ఎంత నొప్పులు భరించాల్సి వస్తుంది, ప్రాణం పోతుంది, ఇంకొకసారి మాత్రం వాడిని దగ్గరికి రానివ్వకూడదని నేను చాలా సందర్భాలు చూశాను తెలుసా. నా చిన్నప్పుడు, నాకు అప్పుడు 11 years ఏమో ఉంటాయి అనమాట. లేబర్ రూమ్లో ఉన్నాను, మా అత్త డెలివరీ అవుతుంటే, మా మేనమామ భార్య పక్కనే ఇంకొక డెలివరీ ఇది ఉంది. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు కదా, ఏదో ఇవ్వడానికి నేను లోపలికి వెళ్తే తనకి జ్యూస్ తాగిస్తున్నాను. ఆ పక్కనే ఇంకొక ఆవిడ లేబర్ పెయిన్స్ పడుతుంటే సిస్టర్ నంది, ఏమండి మా ఆయన్ని పిలవండి అని అంటే, ఇంకొక పెద్ద నర్సు ఉంది, వద్దని ఇట్లా సైగ చేస్తుంది అని అంటే, ఏమండి పిలవండి అని అంటే, అయ్యో ఊరుకోండి అని చెప్పేసి ఇప్పుడు జాలి పడి ఏం చేస్తుంది, ఏమండి మీ ఆవిడ పిలుస్తుందని. కానీ పాపం బయట టెన్షన్ పడుతున్నాడు భర్త. గబగబా పరిగెత్తి ఏంట్రా అంటే, ఇట్రా అని అంటే, ఏంటో ముద్దు పడుతుందేమోనని వంగాడు. పాట్మని ఒక్కడు వీకింది, దిమ్మ తిరిగిపోయి అందరం షాకింగ్. బండబూతు తిట్టేసి, కొడక నీ మూలంగానే నేను ఇంత ఇంకొకసారి నన్ను ముట్టుకున్నావంటే నీ తోలు తీసేస్తాడు, మళ్ళీ చంపి పారేస్తాను నిన్న ఓ అరుస్తుంటే. అప్పుడు ఆ పెద్ద నర్సు ఎవరైతే ఉన్నారో చిన్న ఆవిడ్ని తిట్టింది. నాకు తెలుసు ఇది అరుస్తుందని, పిలవద్దంటే ఎందుకు పిలిచి చచ్చావు నువ్వు, పోయాను బయటికి అని చెప్పేసి తీసుకెళ్ళి బయటికి నవ్వేసింది అనమాట. రైట్, అది అయిపోయిన తర్వాత మళ్ళీ డెలివరీ అయింది మా అత్తగారు. తర్వాత 3 monthsకో ఏమో 6 monthsకి వ్యాక్సిన్కి వెళ్ళాం మళ్ళీ అదే హాస్పిటల్కి. ఆ బుడ్డదాన్ని ఎత్తుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ వస్తే అప్పుడు ఫ్రెండ్షిప్ అయింది కదా. విషయం ఏంటండి పాప వ్యాక్సిన్కి వచ్చారా అని అంటే, కాదండి తనకి 3rd month చూపించుకున్నారు. కట్ చేస్తే నాకు సీన్ టు సీను. అప్పుడు కొట్టింది, మళ్ళీ 3rd month వచ్చింది అని అంటే, అవును ఇంకొకసారి నేను పిల్లల్ని కన్నాను కదా, మళ్ళీ ఈమె పిల్లల్ని ఎందుకు కంటుంది అనేది నాకు అర్థం కాక ఇమ్మీడియట్గా పక్కనే మా అమ్మమ్మని అడిగాను, అమ్మమ్మ అప్పుడు ఈ అమ్మాయి కొట్టింది, మళ్ళీ పిల్లల్ని కన్నంది, మళ్ళీ ఎందుకు కంటుంది అని అనగానే మా అమ్మమ్మ నవ్వి నెత్తి మీద మొట్టి, నీకెందుకు ఇవన్నీ నోరు మోసుక పద అని చెప్పేసి. అప్పుడు అర్థం కాల, తర్వాత అర్థమైనట్టే తనకి శ్మశాన వైరాగ్యం ఉంటుంది నాగరాజు. శ్మశానానికి వెళ్ళిన తర్వాత ఆ మనిషికి జరిగేటటువంటి ఆ క్రతువు ఏదైతే ఉంటుందో, ఆ బరియల్ గ్రౌండ్లో కానీ లేకపోతే ఆ శ్మశానంలో ఆ చితి మీద ఆ మనిషిని ఉంచి క్షణాల్లో ఆ బూడిదవ్వడం అనేది చూసిన తర్వాత, జీవితం ఇంతే కదా, ఏం మోసుకుపోతున్నాం మనం, ఉన్నన్నాళ్ళు ఎంత కొట్టుకు సస్తున్నాం మనం, వీడేం తీసుకెళ్ళాడు, ఎంత బాధపడ్డాడు, ఆ కొడుకు కోసం ఎంత అనుభవించాడు, కూతురు కోసం ఎంత జీది చేశాడు, లేకపోతే ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు, లేదా రోగంతో ఎంత పడ్డాడు, ఇంతే కదా జీవితం, దీనికోసం కొట్టుకు సస్తున్నామా, దీనికోసం డబ్బు కోసం పరుగులు పెడుతున్నామా, ఇంతే కదా జీవితం అనుకొని విపరీతమైనటువంటి వైరాగ్యంతో ఇంటికి వస్తాం అనమాట. ఈ ఇంటికి రాగానే ఆ రోజంతా వైరాగ్యం ఉంటుంది. మరుసటి రోజు పెళ్ళాము పొద్దున్నే లేవంగానే ఇమ్మీడియట్గా భార్య కాఫీ తాగటం లేట్ అవుతుంది. ఏమనుకుంటున్నావే, మొగుడు అనేవాడు కనపడ్డా నీకు టాప్ చంప పగులుతుంది, కాఫీ ఇవ్వా నీకు అని. నిన్నేమనుకున్నాడు శ్మశానంలో, జీవితం అంతే ఇంతే, ఉన్నంత వరకు ప్రేమగా చూసుకుందాం, ప్రేమగా ఉందాం, ఉన్నది సంతృప్తిగా బ్రతుకుదాం అని. పొద్దున్నయ్యేసరికి ఏం జరిగింది, ఇవన్నీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇక్కడ జీవితం అనేది ఒక నాటక రంగం నాగరాజు, ఎవరన్నారు కానీ అద్భుతం, అది అద్భుతం. పాత్రలన్నీ కూడాను కరెక్ట్గా వాటి పాత్ర పోషణ అవి పోషించేసి వెళ్ళిపోతూ ఉంటాయి. రకరకాల పాత్రలు, రకరకాల అభినయాలు, రకరకాల సన్నివేశాలు మనం ఒక నాటకంలో ఏదైతే చూస్తామో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నేనేమంటాను అంటే, ఎప్పటికది దాన్ని తీసుకొని దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. మీరు చెప్పినట్లు ఏదైనా మిక్స్డ్ ఉంటుందండి. బట్ ఇవాళ ఎలా అయిపోయిందనంటే, మరీ దారుణంగా ఎలా అంటే బ్రేకప్ అని అనగానే అంటే అదర్ సైడ్ ఇవాళ విషాదం ఏదో అర్థం కావట్లా, సంతోషం ఏదో అర్థం కావట్లేదు. అబ్బాయి పుట్టినరోజుకి వేడుకే, బ్రేకప్కి వేడుకే, చచ్చిపోయిన తర్వాత వేడుకే, తర్వాత ఇంకేంటి బ్యాచిలర్ పార్టీలకి వేడుకే. అసలు నువ్వు ఏ సెక్టర్లో పెడుతున్నావు అనడానికి అసలు అర్థం కాకుండా ఉంది. ఇంకా చెప్పాలంటే ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఇవాళ మనుషులు కానీ మీడియా కానీ,
ఎప్పుడో ఒక 3 ఏళ్ల కిందట ఒక సెలబ్రిటీ డివోర్స్ తీసుకుంది. దాని మీద అందరం మాట్లాడాం, అయిపోయింది కదా. ఎందుకు? ఆ సందర్భంలో అది వార్త కాబట్టి, ఒక సెలబ్రిటీ కాబట్టి, ఆ జీవితము ఆ డెసిషన్ అందరి మీద పడుతుంది కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఆవిడ ఫేస్ చేయాల్సినవి ఫేస్ చేసింది, ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సినవి ప్రొటెక్ట్ చేసుకుంది, ఏదో తన బాధ్యత తను పడుతుంది. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఇదే ఎత్తుతారు. ఏమన్నా నాకు అర్థం కాక అడుగుతాను, ఈ ఎంగిలిస్తరాకులు ఏరుకునే మోకాలు కాకపోతే ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని నువ్వు మళ్ళీ పదే పదే అడగడంలో నీకు ఇంతకు మించి నీకు జ్ఞానం లేదా? అరే ఒక మంచి యాక్ట్రెస్ ఓ సినిమా గురించి అడుగు, ఇంకేం చెయ్యాలనుకుంటుంది అడుగు. ఆ అమ్మాయి చాలా సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తుంది, అరే భవిష్యత్తులో అలాంటివి ఏమన్నా ఉందేమో అడుగు. అరే సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని అమ్మాయిని ఎందుకు తీర్చిదిద్దలేరు వీళ్ళు? ఇంకా కొంతమంది ఉంటారు నాగరాజు, పాప ఎప్పుడో వాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళని కూడా హీరోయిన్లు కానీ హీరోలను కానీ కూర్చోబెట్టి అప్పుడెప్పుడో మీరు ఆ హీరోయిన్తో అలా అంట కదా, ఎంత అసహ్యంగా ఉంటుంది అది. అంటే వ్యభిచారం మీద నీకున్నంత ఆసక్తిని, నీ మనసులో ఉన్నటువంటి ఆ కుత్సితమైనటువంటి ఆ ప్రశ్న వేయడానికి నీ విఘ్నత నీకు అడ్డు రావట్లేదా? అంటే నువ్వేంటి 70 ఏళ్ల కిందటే ఇలాంటి జాడ్యాలు ఉన్నాయి, ఇలాంటి విచ్చలవిడితనం ఉంది, ఇవాళ మేమే చేసేది తప్పేంటి అని యువతకి నువ్వు ప్రోత్సాహం ఇస్తున్నావా? ఇంకా కొంతమంది అయితే అసలు కేవలం వీటి మీద బతికేస్తున్నారు వీడియోల్లో. ఆ రోజు ఎన్టీ రామారావు ఆ హీరోయిన్తో, ఈరోజు శోభన్ బాబు పలానా ఆవిడతో, అప్పుడు ఆ హీరోయిన్ ఏది 70 ఏళ్ళు వచ్చిన హీరోయిన్ గురించి ఆ రోజుల్లో ఏం చేసింది ఇవాళ మాట్లాడుకోవడం అంటే దీన్ని ఎంగిలిస్తరాకి పడే కుక్కలు కొట్టుకున్న కొట్లాట్లాగా ఉండదా నాగరాజు? నాకంటే నాకు అన్నట్టుగా ఒక ఆవిడ ఎవరన్నా దొరికింది అనుకుందాం, ఒక సెలబ్రిటీ ఒక ముసలావిడ ఎవరన్నా హీరోయిన్ ఏజ్డ్ హీరోయిన్ దొరికింది అనుకుందాం, అన్ని ఛానల్స్ పిలుస్తాయి, అన్ని ఛానల్స్లో కూర్చుంటే ఒకటే క్వశ్చన్ ఉంటుంది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉరే కాదు ఆమె కాదు ఆ ఉసే అని కూడా అనాలనిపిస్తుంది. మీకు ఇంతకు మించి వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు జీవితంలో ఎంతో అనుభవించి ఉంటారు నాగరాజు, ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటుంటారు, ఎన్నో ఓవర్కమ్ అయి ఉంటారు. వాళ్ళ జీవితంలో ఉన్న సారాన్ని ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు యువత నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాళ్ళు కూడా ఆ రోజుల్లో పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొన్నారు, అప్పట్లో నైరాశ్యం ఎదుర్కొన్నారు, అప్పట్లో వాళ్ళు చాలా బాధలు అనుభవించారు, అప్పట్లో ఫైనాన్షియల్ స్టేటస్ని అనుభవించారు, సాచురేషన్ అనుభవించారు. వాటన్నిటి నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు అని అడగడం అనేది మానేసి అప్పుడు అలా అంట కదా. అంటే ఎంత నీచత్వమైనటువంటి పర్సనాలిటీ నీది. ఇవాళ పిల్లకాయలందరికీ కోపం వస్తే వచ్చింది రోయ్, మనం తిట్టుకోవాలనుకుంటే తిట్టుకోండిరా, నాకు పోయేది ఏమీ లేదు. ఎందుకు అనంటే నేను దీన్ని ఖండించాలి అనుకుంటున్నాను కాబట్టి ఖండిస్తున్నాను. ఎందుకంటే మీలో కూడా చాలా విఘ్నత ఉంది, మీలో కూడా చాలా నాలెడ్జ్ ఉంది. వ్యూయర్షిప్ కోసం మీరు ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ వేసి విజ్ఞానం వైపు ఈ జీవితాన్ని నడిపించండి తప్ప అజ్ఞానంతో అక్రమ సంబంధాలను మాత్రమే మీరు సమాజానికి అంటగడుతున్నారు. ఇవాళ యువత నాశనం అవడానికి సగం కారణం మీ వీడియోలు, మీ ప్రశ్నలే ఖండించాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నిజం నాగరాజు, ఏంటిది? ఎక్కడికి పోతున్నాం మనం? అంటే నువ్వు అన్నావు కదా ఒక బ్రేకప్ రాగానే ఇంతమంది ఎందుకు వచ్చేస్తారు అని అంటే ఉత్సుకత, క్యూరియాసిటీ. అంటే వీళ్ళు ఇంకా ఎక్కడన్నా మిగిలిందేమో అది కూడా తెంచేద్దామని కొంతమంది వస్తారు. అరే వీళ్ళు ఎట్ట విడిపోయారో తెలుసుకొని మనం కూడా అదే పందాలో ఉందామని కొంతమంది వస్తారు. కొంతమంది అరే వీడు మన బ్యాచ్లోకి వచ్చేసాడు, అది మన బ్యాచ్లోకి వచ్చేసింది, కలిపేసుకుందామని వచ్చేవాళ్ళు కొంతమంది తప్ప అక్కడికి వచ్చి బాధ్యతగా ఉండి అమ్మ ఈ తప్పులు మీరు చేశారు, ఇక ముందైనా జీవితాన్ని చక్కగా దిద్దుకోండి అని చెప్పే వాళ్ళని వాళ్ళ మీద 1, 2, 3 లెక్క పెట్టాలి. ఇంకొకటి, ఆ మందలో ఆ గుంపులో వీళ్ళు ఉండరు, ఖచ్చితంగా ఉండరండి. కాబట్టి మన జీవితం ఎప్పుడు పరామర్శతో కూడుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడు ఉండద్దు, ఒక్కసారి ఉండాలి. మన వాళ్ళు చస్తేనో మనం చస్తేనో తప్ప ఏ సందర్భంలో నువ్వు సింపతిని కోరుకోవద్దు, ఏ సందర్భంలో పరామర్శలు కోరుకోవద్దు. నువ్వు ఒక్కటే చెప్తున్నాను, నీ ఆత్మవిశ్వాసం ఉన్నంత వరకు, నీ కెరీర్ మీద నీకు బలమైనటువంటి ఒక లక్ష్యం ఉన్నప్పుడు నీకు ఎవడి పరామర్శలు నీకు అవసరం అవుతుంది నాగరాజు? నీలో ఉన్నటువంటి అంతరాత్మ ఏదైతే ఉందో దాన్ని పరమాత్మకి కనెక్ట్ చేయి. వాడిస్తాడు ఎప్పటికప్పుడు నీకేం కావాలో, వాడికి తెలుసు ఏ బ్రేకప్ ఎప్పుడు పెట్టాలో, వాడికి తెలుసు ఏ టచ్ అప్ ఎప్పుడు చేయాలో, వాడికి తెలుసు ఏ మ్యాచ్ ఎప్పుడు కూడబెట్టాలో, వాడికి తెలిసినప్పుడు నువ్వెవడరా నాశనం చేయడానికి? ప్రపంచాన్ని భ్రష్టు పట్టి చవతల బారేస్తున్నారు. ఎందుకో చెప్పనా నాగరాజు, వీళ్ళకెవ్వరికీ కూడా జీవితం మీద అద్భుతమైనటువంటి అవగాహన
వీళ్ళకి లేదు. ఇంకొకటి జీవితం మీద విలువ, జీవితం అంటే విలువ తెలియనటువంటి మనుషులు. నాకు బాగా గుర్తు, ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ ఒక మాట మాట్లాడతాడు. వాడు మహామేధావి, చివరికి ఏం పని చేస్తాడంటే బార్బర్ షాప్ పెట్టుకుంటాడు అన్న. అప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఒరే వాడు అలా పెరుగుతున్నాడు, వీడు ఇలా పెరుగుతున్నాడు, నువ్వు నా కడుపును చెడబుట్టినవరా అని చెప్పి తండ్రి తిడతాడు. నీకు పుట్టడం బతకడం చేతకాటం లేదంటే అప్పుడు అంటాడు, ఎలాగైనా బ్రతకాలి అనుకుంటే నేను ఎప్పుడో అద్భుతాలని సాధించేవాడిని, కానీ ఇలాగే బ్రతకాలి అంటే మోరల్స్కి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పి తనకిష్టమైనటువంటి వృత్తిలో తను చాలా చాలా ఆనందంగా ఉంటాడు. నేను అనేది, నువ్వు ఎదగాలి అనుకుంటే ఎదుగు, ఎవ్వరు అభ్యంతరం పెట్టరు, కానీ ఒక జుగుప్సాకరమైనటువంటి ఆ యొక్క స్థితిని నువ్వు ప్లాట్ఫామ్ కింద సమాజంలో పరుస్తాను అంటే మాత్రము అడ్డగించడానికి చాలామంది ఉంటారు. ఇది నా నోరు మొదలయ్యింది, ఇంకా చాలా నోళ్ళు ఖచ్చితంగా వీటిని ఖండించే రోజు దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.